జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అర్చకులకు అండదండగా డివిడి ప్రసాద్ ధార్మిక సంస్థానం సేవా ప్రతినిధి సమన్వయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండపంలో పెదవలస పంచాయతీ చాపరాతిపాలెం గ్రామంలో పూజా సామగ్రి పంపిణీ మరియు 4 దేవాలయాలకు మైక్ సెట్స్ చిన్నపాకుల రాములవారికి కొలుస్తున్న భక్తులకు రాములవారి ఫొటోస్ అందించాము. ముఖ్య అతిథులుగా మాన్యులు శ్రీ తట్ట శ్రీనివాస చక్రవర్తి గారు కెనడా విచ్చేసి ఉన్నారు. భక్తులకు పూజ ఎలా చేయాలి, చేయటం వలన లాభం ఏమిటి, అసలు పూజ ఎందుకు చేయాలని విషయాలు చెప్పి ఉన్నారు. విచ్చేసిన భక్తులకు స్త్రీమూర్తులకు 60 మందికి చీరల కొరకు ఒక్కొక్కరికి 400 చొప్పున అందించారు. ఒక విద్యార్థినికి 2 సంవత్సరాలకు ఫీజు 12,000 రూపాయలు, రంపుల గ్రామానికి మైక్ సెట్ కొరకు 7,000 రూపాయలు, చాపరాతిపాలెం రామాలయానికి పల్లకి కొరకు 20,000 రూపాయలు మంజూరు చేసి ఉన్నారు. పూజ సామగ్రి కొరకు 50,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారితో సహా మిత్రులు సాంబశివరావు చోడవరం వారు పాలు పంచుకుని ఉన్నారు. కంకిపాటి గిరిబాబు హైందవ సైన్యం ఏఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు పాల్గొని ఉన్నారు. నాని గారు పోలీస్ డిపార్ట్మెంట్ కొప్పు నాగేశ్వరరావు గారు, దుచ్చారి కృష్ణంరాజు గారు, శివయ్య లోత పంతులు గారు, గ్రామ పెద్దలు నాగరాజు, బాలరాజు, జై శ్రీరామ్ మరియు శంకర్ గారు మహిళలు పాల్గొని ఉన్నారు. చింతపల్లి, జీమడుగుల, రామవంగి మండలాలకు పూజా సామగ్రి అందించవలసి ఉంది కావున దాతలు సకాలంలో స్పందించగలరని ప్రార్థిస్తూ ఉన్నాము. జై శ్రీరామ్. అయితే పెళ్ళిళ్ళు ఎవరెవరైనా చేసుకోవచ్చా? నాకు తెలిసి మరి మీకు గోత్రం ఉందా అమ్మా? ఉందా లేదండి? ఇవి తెలియాలి. మీ గోత్రం ఏంటి? పాలగోత్రం. గోత్రం అంటే ఋషి అని అర్థం అన్నమాట. గోత్రం అంటే ఏంటి? ఋషి. మాకు గోత్రం ఉంది, మాకు ఋషి. సో మనమంతా ఎవరి బిడ్డలు అవుతున్నాం? ఋషి బిడ్డలు అవుతున్నాం.